నమస్తే, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఈరోజు మనతో పాటు ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ హరీష్ గౌతమ్ గారు ఉన్నారు ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్. హలో హరీష్ గారు. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? యా, ఐఎమ్ ఆల్సో ఫైన్. హరీష్ గారు, నవ్య డేస్ గ్యాస్ట్రిక్ అనేసరికి చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. బికాజ్ ఏంటంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఇంతకు ముందు ఏంటంటే గ్యాస్ వచ్చింది అని చెప్పేవాళ్ళు ఇంట్లో, మన అమ్మమ్మ వాళ్ళు అలాగా. ఇప్పుడు ఏంటంటే కిడ్స్ కూడా నాకు ఏదో ప్రాబ్లం వచ్చేసేసింది, ఇండైజెషన్ ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు. అంటే గ్యాస్ అనేది బేసిక్గా ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది హరీష్ గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ అనేది అంటే చాలా మంది ఏమనుకుంటారంటే పొట్టలో ఎయిర్ ఫామ్ అవుతుంది అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ, కంప్లీట్లీ మిస్నామర్ అండి. వాట్ ఎవర్ వి సే గ్యాస్ట్రైటిస్, గ్యాస్ ప్రాబ్లం అనేది ఏమంటే ఉంటుందో, మన పొట్టలో యాసిడ్ ఏదైతే సెక్రెట్ అవుతుందో అది ఎక్కువగా సెక్రెట్ అయ్యి ఒక లేయర్, ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది అనమాట స్టొమక్కి. అది డ్యామేజ్ అయ్యి వచ్చే పెయిన్ మనం గ్యాస్ట్రైటిస్ అంటాం. సో దానికి పొట్టలో గ్యాస్ ఫామ్ అవ్వడానికి సంబంధం అనేది లేదు. సో ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయంటే మన ఫుడ్ ఐటమ్స్ చేంజ్ అవ్వడం వల్ల. బేసిక్ ఏంటంటే వెన్ ఎవర్ మన పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ తీసుకుంటే దేవర్ ఈటింగ్ హోమ్ ఫుడ్ కానీ, దే డోంట్ హ్యావ్ యాక్సెస్ టు దీస్ ఫాస్ట్ ఫుడ్స్, అజినోమోటో అట్లాంటివి లేవు. నౌ ఇట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఎ లాట్. సో వెన్ ఎవర్ యువర్ కిడ్స్ ఆర్ ఎక్స్పోజ్ టు ద అవుట్ సైడ్ ఫుడ్, డెఫినెట్లీ మళ్ళీ ఆ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ ఏమైతే ఉంటాయో అవి ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. సో బేసిక్గా ఏజ్ అనేది ఏంటంటే వెన్ ఎవర్ దే ఆర్ ఎక్స్పోజ్ టు ద హార్మ్ఫుల్ ఫుడ్ ఐటమ్స్. ఎస్, హార్మ్ఫుల్ ఫుడ్ అన్నారు కాబట్టి ఇక్కడ ఐ లాస్ట్ యూ వన్ థింగ్. మీరు అన్నట్లుగానే మన టైంలో లైక్ అంటే అప్పుడు కిడ్స్గా ఎప్పుడైతే ఉన్నామో ఆ టైంలో ఏంటంటే నిజంగానే అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి లేవు. కానీ ఇప్పుడు ఏదైతే మైదాతో చేసిన స్వీట్స్ తినకూడదు ఇలాంటివన్నీ చెప్తున్నారు. నిజం చెప్పాలి అంటే సమ్మర్ హాలిడేస్లో కానీ ఫెస్టివల్స్ టైంలో కానీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనకు అలాంటివే పెట్టేవాళ్ళు. సమ్ కజ్జికాయలు అని చెప్పేసి ఆ టైప్ ఆఫ్ ఐటమ్స్ ఉండేవి. అండ్ వాళ్ళు కూడా అలాంటివి ఎప్పుడైనా చేసుకొని తింటూ ఉండేవాళ్ళు. కాకపోతే ఏంటంటే అప్పుడు మేబీ ఆయిల్స్ వల్ల అంటారా, లేకపోతే అప్పుడు ఇన్ని అన్హైజీన్ హ్యాబిట్స్ లేవు కాబట్టి అంటారా, అప్పుడు రాని ఇష్యూస్ అప్పుడు ఫుడ్స్కి ఇప్పుడు వచ్చేసేస్తున్నాయి. ఈవెన్ పికల్స్ ఆల్సో. ట్రూ. ఇప్పుడు ఏంటంటే మనం, మీరు చెప్పారు ఏదన్నా పండగకి వెళ్ళినప్పుడు లేదంటే ఏమైనా ఫంక్షన్ ఉన్నప్పుడు తింటాం. ఇప్పుడు వీ హ్యావ్ యాక్సెస్ టు ఇట్ డైలీ. స్విగ్గీ, ఇన్స్టామార్ట్. నైట్ టైం ఓపెన్ చేస్తే స్విగ్గీ వాడే చెప్తాడు ఆకలిగా ఉందని, నేను మీరు అయితే ఆర్డర్ పెట్టండి అని. సో వీ గెట్ టెంప్టెడ్ అండ్ వీ యూస్ టు ఆర్డర్. అండ్ రీసెంట్ చెప్పాలంటే ఐ డిలీటెడ్ స్విగ్గీ అండ్ జొమాటో ఫ్రమ్ మై ఫోన్ టు జస్ట్ కంట్రోల్ మై డైట్ అనమాట. సో మనకి ద ఫ్రీక్వెన్సీ అనేది చాలా ఇంక్రీజ్ అయింది వెన్ కంపేర్ టు ద లాస్ట్ టైం. పండుగకో పబ్బానికో తినేది వీఆర్ ఈటింగ్ ఎవ్రీ వీక్ ఆర్ ఫోర్ట్ నైట్. కొంతమంది అయితే డైలీ కూడా ఆర్డర్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే లేట్ నైట్ ఒక మూవీ పెట్టుకొని చూస్తుంటే మనకి క్రేవింగ్ వచ్చింది అంటే ఇమీడియట్ గా ఇంట్లో ఏమీ లేకపోయినా కానీ మన కోసం అన్ని అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఆన్లైన్ లో ఏదో ఒకటి ఆర్డర్ పెడతాం. రెండోది వచ్చేసి వీ డోంట్ నో వాట్ టైప్ ఆఫ్ ఆయిల్ దే ఆర్ యూజింగ్. మన ఇంట్లో అమ్మమ్మ వాళ్ళు వండినప్పుడు దే యూజ్ ఆయిల్ ఫర్ 1 day అండ్ ఆ తర్వాత మళ్ళీ చూడం. ఒకేసారి వండుతారు, దే స్టోర్ ఇట్ ఫర్ క్వైట్ ఫ్యూ డేస్ అనమాట. సో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, ప్రిజర్వేటివ్స్ ఏమీ లేకుండా ఉండేవి. ఇప్పుడు ఎవరు గ్యారంటీ ఇస్తారు హోటల్లో ప్రిజర్వేటివ్స్ వేయట్లేదని? ఏ క్వాలిటీ ఆఫ్ మైదా యూస్ చేస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ ఆయిల్ యూస్ చేస్తున్నారు అనేది వీ డోంట్ నో దోస్ థింగ్స్ ఆల్సో. సో ఇవన్నీ కలుపుకుంటే హార్మ్ఫుల్ ఫుడ్ అనేది ఎక్కువ అవుతుంది. సో బేసిక్ చిన్నది ఏంటంటే మోడరేషన్ అంటాం అనమాట. ఏదైనా తినచ్చు బట్ లిమిట్లో తినాలి. లిమిట్లో తింటే మన పొట్ట హ్యాపీగా ఉంటుంది, మన హ్యాపీగా ఉంటాం, మన హెల్దీగా ఉంటాం. ఓకే,